కరెంట్ పరిస్థితి ఏంటి? ప్రాబ్లం ఏంటి? అక్కడ రైతుల ఇబ్బంది ఏంటి? నా పేరు మిరియం శ్రీనివాసులు. ఆ గ్రామ రైతు పోరాట కమిటీకి మాట్లాడుతున్నాను. కరేడు మాది. ప్రభుత్వము ఈ భారీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు కలిసి మా సారవంతమైనటువంటి భూములను అతి తక్కువ రేటుకి కాజేసేదానికోసంగా ఒక పెద్ద కుట్ర అమరావతి టు కరేడు వరకు నడుస్తుంది. ఈ కరేడులో అనేటువంటిది సంవత్సరానికి 3 పంటలు వేసుకునేటువంటి భూములు. ఓ పక్క వరేస్తాము, ఇంకో పక్కన పత్తేస్తాము, మరో పక్కకు పోతే నిరంతరం కూరగాయల పంటలు ఉంటాయి, మరో పక్కకు పోతే సంవత్సరానికి రెండు సార్లు వేరుశనగ పంట ఉంటుంది, ఇంకో పక్క వెళ్తే అరటి తోటలు టెంకాయ తోటలు ఉంటాయి. మత్స్యకారులేమో సముద్రంలో వేటాడుతుంటారు. మా గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది సస్యశ్యామలమైనటువంటి మా గ్రామం. మా గ్రామానికి 15 అడుగుల్లో మంచి నీళ్లు వస్తాయి. మినరల్ వాటర్ కూడా వాటి ముందు సాలవు. వీటి మీద ఈ ఇండో సోలార్ పరిశ్రమ వాళ్ళు కన్నేశారు. గతంలో ప్రభుత్వంలో వాళ్ళకి చేవూరు అనేటువంటి గ్రామంలో 5,000 చిల్లర ఎకరాలు కేటాయించారు. అందులో 114 ఎకరాల్లో నిర్మాణం కూడా పూర్తయిపోయింది. అలాంటిది ఆగమేఘాల మీదుగా తీసుకొచ్చి మా కరేడు గ్రామంలో ఈ పరిశ్రమను పెడతామంటంలో ఆంతర్యం ఏమిటో మాకు అర్థం కావట్లేదు. ఇదే ఇండోర్ పరిశ్రమ వాళ్ళు ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యులు. ఇదే వ్యక్తి ఈ రోజున లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు ముఖ్యులైపోయారు. అంతేగాని రైతుల జీవితాల మీద దెబ్బ కొట్టి వీళ్ళు భారీ పరిశ్రమల వారికి ఇలాంటి వేల కోట్ల లక్ష విలువ చేసేటువంటి భూములను కట్టబెట్టాలని చూడటం చాలా దుర్మార్గమైనటువంటిది. వీటన్నిటికీ కూడా మాకు డౌట్ కూడా ఉంది. ఒంగోలు ప్రాంతంలో చేమకుర్తిలో గత 100 సంవత్సరాల క్రితం అది ఒక బీడు భూమిగా కనిపించేది. తర్వాత రాను 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 అక్కడ కింద గ్రనైట్ ఉందని అది గమనించిన విధంగా మా భూముల్లో కూడా ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే వీళ్ళు బలవంతంగా మా భూములు కావాలంటున్నారా అనేది ఒక ప్రశ్న. మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అయితే నిరుపయోగంగా కొన్ని వేల ఎకరాలు మూలుగుతున్నాయి. అక్కడ ఈ పరిశ్రమను పెట్టుకోండి. ఇండో సోలార్ పరిశ్రమ అనేది ఎక్కడ ఎడారిలో పెట్టినా కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకప్పుడు రాజధాని కట్టాలని శ్రీకృష్ణ కమిటీనే దొనకొండ ఏరియాని ఎన్నుకుంది. అలాంటి ప్రాంతంలో పెట్టకుండా రైతులు మేము ఇయ్యం బాబో అంటుంటే మీరు ఇవ్వాల్సిందేననేటువంటిది అధికారం ఉందని, చట్టాలు మీకు చుట్టాలుగా ఉండయని మా భూములు తీసుకోవాలని మీరు చూస్తే రైతుల ఐక్యత ముందు ఏ ప్రభుత్వం కూడా నిలబడదు, కొట్టుకొని పోతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఆలోచించాలి. మాకు ఈనాడు మా గ్రామ రైతుల తరపున వివిధ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఈనాడు మళ్ళీ మాకు వైసీపీ పార్టీ కూడా మద్దతు ఇస్తూనే ఉంది. ఈ రోజున అంటే ఒక్క కూటమి ప్రభుత్వం మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఉంది. నేను రైతుల పక్షపాతిని, సమాజాన్ని మార్పు తెస్తాను, సమాజం నిర్మిస్తాను, సామాజిక న్యాయం స్థాపిస్తానని పవన్ కళ్యాణ్ గారు ఏ గంప కింద కూర్చొని కోడిగుడ్డు పెడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ప్రజల సమస్యలు నీకు పట్టవా? ఉప ముఖ్యమంత్రి పదవి రాగానే నీ హావభావాలు మొత్తం మారిపోయి ప్రజలకు దూరంగా ఉంటే ఇదే నీకు చివరి ఎన్నికలు, ఇదే నీ చివరి రాజకీయం అని మేము చెప్పదలుచుకున్నాం. నీవు కూటమిలో ఉన్నా కానీ రైతుల పక్షాన న్యాయంగా మాట్లాడు, మా గ్రామాన్ని సందర్శించు, ఆ గ్రామ భౌగోళిక పరిస్థితులను ఒకసారి తెలుసుకో. ఇది పరిశ్రమకు ఇవ్వాల్సినటువంటి భూమినా లేకపోతే రైతులు శాశ్వతంగా జీవించేటువంటి భూమినా అనేటువంటి అర్థం చేసుకో. వాళ్ళు ఎన్ని లక్షలు మాకు ఇచ్చినా డబ్బులు ఇస్తే ఒక రైతుకి కూలీగా మారిపోతాడు 10 సంవత్సరాల్లో. కాబట్టి నేను మా తాతగారు మా తండ్రి గారికి భూమి ఇచ్చాడు, మా తండ్రి నాకు ఇచ్చాడు, నేను నా కొడుకు భూమి ఇవ్వాలని కోరుకుంటాను తప్ప ఈ డబ్బులు ఇవ్వాలని కోరుకోము. ఎన్ని డబ్బులు ఇచ్చింది లెక్క పెట్టరు. నా తండ్రి నాకు భూమి ఇచ్చాడనంటే నేను రైతుగా ఉంటాను, నా బిడ్డ రైతుగా ఉంటాడు. ఒక వ్యవసాయం ఉంటుంది, ఒక ఉత్పత్తి ఉంటుంది, ఆహారాన్ని తయారు చేసేటువంటి భూముల మీద మీ కన్ను పడితే మీ కంటిలో కారం పడ్డట్టే, మీ కంటిలో ముళ్ళు గుచ్చుకున్నట్టే. ఓ ప్రభుత్వ పెద్దలారా, మీ రాజకీయ ప్రయోజనాల కోసం
కొన్ని వేల కోట్లను సబ్సిడీ రూపంలో తీసుకుంటున్నారు. ఇది ఏమో ఇండో సోలార్ వాళ్ళ సొంత డబ్బులు, వాళ్ళ తాతల తండ్రుల డబ్బులు కాదు. ఇది ప్రభుత్వం నుంచి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 69,000 కోట్లతో స్థాపిస్తున్న ప్రాజెక్టుకి 49,000 కోట్లు సబ్సిడీ. అంటే ఒక పక్క ప్రజలు కట్టే పన్ను రూపాన అక్కడ నువ్వు సబ్సిడీ రూపాన లోన్ తీసుకుంటున్నావు, సబ్సిడీ తీసుకుంటున్నావు. ఇక్కడ మా ఈ విలువైనటువంటి భూములు తీసుకొని మీరు పరిశ్రమలు కట్టాలంటే ప్రభుత్వం దానికి ఒత్తాసు పలుకుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ మా గ్రామం మీద ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు విధిస్తున్నారు. 30 యాక్ట్ ఉందంటారు, 144 సెక్షన్ ఉందంటారు. మేము కోర్టుకు పోతే మళ్ళీ అదే పోలీసులు ఆ గ్రామంలో ఏ యాక్టు లేదని కోర్టుకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. మరోపక్క ఎండోమెంట్ దేవస్థాన భూములు కూడా ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. దీని మీద కూడా మేము కోర్టుకు వెళ్ళి ఉన్నాం. ఎండోమెంట్ ఫారెస్ట్ భూముల మీద నోటిఫికేషన్ ఇచ్చే అధికారం ఈ ప్రభుత్వానికి ఉందా? ఈ జడ్జీలు, ప్రభుత్వం, న్యాయస్థానం చక్కగా కళ్ళు తెరిచి చూస్తే ఏమంటే ఈ నోటిఫికేషన్ రద్దు అవుతుంది, ప్రజలు విజయం సాధిస్తారు. వీళ్ళు ఎన్ని నిర్బంధాలు ప్రయోగించి ఎన్ని కొత్త చట్టాలు తెచ్చిపెట్టినా అంతిమంగా విజయం సాధించేంత వరకు మేము పోరాడతాం. మా పోరాటాన్ని మా గ్రామానికే పరిమితం కాదు, ఈ కోస్టల్ ఏరియాలో తడ నుంచి శ్రీకాకుళం దాకా దీన్ని పారిశ్రామిక క్యారిడార్గా మార్చేదాని కోసం బలవంతంగా ఇక్కడ మొదలుపెట్టారు. ఈ భూములన్నీ కోల్పోతారు రానున్న రోజుల్లో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ భూములన్నీ కొట్టేసేదానికి ఒక కుట్ర పంతున్నారు. ఇక్కడ నీటి వసతి, సముద్రము, ఏరులు ఉన్నాయి. ఈ బిజినెస్ వ్యాపారాలు చేసుకునే బడా పారిశ్రామికవేత్తలకి ఒత్తాసు పలకడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తప్ప ప్రజల కోసం కాదు. వీళ్ళు ఇచ్చేటువంటి పథకాలు కూడా ఇవన్నీ బూటకమే. మా భూములే మాకు దక్కకుండా చేస్తూ మీరు ఇచ్చే పథకాలు మాకు అవసరమని మేము ప్రశ్నిస్తున్నాం. రానున్న రోజుల్లో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదుల్ని అందరినీ, అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని ఇదే విజయవాడ నడిగడ్డ మీద లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఒక సవాల్ ఇసిరే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నాం.